రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సామాన్యుడిపై మరోసారి ధరల భారం పడింది. దేశంలోని మధ్యతరగతి సామాన్య కుటుంబాలు నెలవారీ బడ్జెట్లను తలకిందులా చేస్తూ వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 29 రూపాయలు పెంచాయి. ఈ పెరిగిన ధరలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 943 రూపాయలకు చేరింది. ఇక గత 3 నెలల వ్యవధిలో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడంతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్ ముడి చమురు గ్యాస్ ధరలు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హర్ముజ్ జలసంధి మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇక మరోవైపు కేవలం వంట గ్యాస్ మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, సిఎన్జి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మే మధ్యవారం నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్కు 7.5 రూపాయల వరకు పెరగ్గా సిఎన్జి ధర కిలోకు 6 రూపాయల వరకు పెరిగింది. ప్రభుత్వం పీఎన్జీ వంటి ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూనే ఉన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ఈ రోజు వంట గ్యాస్ ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. సామాన్యులకు ఇది ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది? పెద్ద ప్రభావం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పశ్చిమాసియాలో నెలకొంటున్నటువంటి పరిస్థితుల కారణంగా పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ ధరలు దాదాపుగా మరో నెల రోజుల పాటు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా మనకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కనిపిస్తుంది. కాబట్టి రానున్న రోజులలో సామాన్యుడికి మరింత భారం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం గ్యాస్ ధర 29 రూపాయల వరకు పెంచి సామాన్యుడి పైన భారం పెంచేలా కూడా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి గతంలో కూడా ఇలానే గ్యాస్ ధరలు పెంచుతూ వచ్చారు. ఇప్పుడు కూడా మరోసారి పెరగడం తోటి రానున్న రోజులలో సో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఒక గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి 14 కేజీలు ఉన్నటువంటి ధర వచ్చేసి దాదాపుగా 1400 వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. దేశవ్యాప్తంగా సామాన్యుడిపై చమురు సంస్థలు మరోసారి ధరల భారాన్ని మోపాయి. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై ఒకేసారి 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్తంగా మధ్యతరగతి ప్రజలపై మరోసారి ధరల భారం పడింది. వంట గ్యాస్ ధరలను చమురు సంస్థలు మళ్లీ పెంచడంతో గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై ఒకేసారి 29 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన యొక్క సవరించిన ధరలు నేటి నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కేవలం 3 నెలల స్వల్ప వ్యవధిలోనే గృహ అవసరాల కోసం వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ తాజా ధరల పెరుగుదల ప్రభావం దేశంలోని అన్ని ప్రధాన నగరాలపై స్పష్టంగా కనిపిస్తుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పటి వరకు 913 రూపాయలు ఉన్నటువంటి డొమెస్టిక్ సిలిండర్ ధర పెంపుతో ఈ యొక్క 942 రూపాయలకు చేరుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ముఖ్యంగా హైదరాబాద్ సిలిండర్ ధర 1000 రూపాయల మార్కుకు చేరువవుతుంది. నిన్నటి వరకు భాగ్యనగరంలో 965 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర తాజా పెంపుతో 994 రూపాయలకు చేరుకుంది. నిత్యావసర ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో కేవలం 3 నెలల గ్యాప్ లోనే రెండోసారి వంట గ్యాస్ ధరలు పెరగడంపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. రైట్.